మీనా మీద కోపం తగ్గి మీనాకి హల్వా తినిపిస్తున్న బాలు. అది చూసి షాక్ అయిన ప్రభావతికి బుద్ధి చెప్పిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. బాలుకి ఇష్టమైన కూర వండు, అప్పుడు నీ కోసం ఎగేసుకుంటూ తనే వచ్చి మాట్లాడతాడు. తను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు అనిక మీనాకి పూలమ్మే వాళ్ళైతే సలహా ఇస్తుంటే, అలాగే అక్క, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆయనకి నచ్చిన కూర నాకు బాగా తెలుసు. నా చేతి వంటలు తింటే ఆయన చాలా ఇష్టం. కానీ ఇవాళ తిన్నన్నారు. ఆ వాసనకి ఆయన వచ్చి చేసేలా తినేలా చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయితే. ఇక బాలు అయితే మీనా మీద కోపంతో అలా ఉండిపోతాడు. రేయ్, ఏంట్రా, మీనా వల్ల అమ్మ చెల్లి వస్తే వాళ్ళని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతే మీనా ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అని రాజేష్ అంటుంటే, మరి ఇంకేం చేయమంటావురా, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీనా వాళ్ళ కోసమే వచ్చింది, వాళ్ళు చెప్పడం వల్లే వెళ్ళింది అని వాళ్ళందరూ నాకు చెప్తుంటే ఏదో నేను తప్పు చేసిన వాళ్ళ కనిపిస్తున్నాను. అవును, నేను వెళ్ళొద్దన్నాను, కానీ ఎందుకు వెళ్ళొద్దన్నానో నాకు మాత్రమే తెలుసు. అది వీళ్ళందరికీ చెప్తే వీళ్ళు తట్టుకోలేరు అని ఇక బాలు అంటుంటే, ఆ నిజమే ఏంటో చెప్పేయచ్చు కదరా. లేదురా, చెప్పలేను. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు తట్టుకోలేరు. ఆ శివవాడు ఏం చేశాడో తెలిస్తే మీనా అసలు తట్టుకోలేదు, వాడితో మాట్లాడడం కూడా మాట్లాడదు అని ఇక బాలు అంటుంటే, మరి ఆ విషయం నీకు ఒక్కడికే తెలుసు కాబట్టి నువ్వు ఇలా చికాకుపడి శివాని కలవద్దని నువ్వు చెప్తున్నావు. కానీ మీనాకి ఆ విషయం తెలియదు కదా, శివ ఏం చేశాడో ఎవరికి తెలీదు, నీకు ఒక్కడికే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ కారణం నీ దగ్గర పెట్టుకుని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే తను ఎందుకు ఆగిపోతుందిరా? వాళ్ళ సొంత తమ్ముడి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతుందాను చెప్పినంత మాత్రాన్న. అయినా ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడు మీ అన్నయ్య. మీ అన్నయ్య ఎన్ని తప్పులు చేశాడు. అయినా మీనా ఏ రోజైనా సరే మీ అన్నయ్యతో మాట్లాడకండి, మీ అన్నయ్యతో ఇది చేయకండి అది చేయకండి అని చెప్పలేదు కదా అని రాజేష్ అంటుంటే, లేదు అనలేదురా అని బాలు అంటాడు కదా. ఆఖరికి మీనా నగలు ఎత్తుకుపోయినప్పుడు కూడా మీనా నీకు ఎప్పుడలా చెప్పు ఉండదు నాకు తెలిసినంత వరకు. అవునరా, చెప్పలేదు అని బాలు అంటుంటే, కదా మరి నువ్వు ఆ తప్పు నీకొక్కడికే తెలుసు కానీ మీనాకి తెలీదు. అయినా నువ్వు మాట్లాడద్దన్నా సరికి తన ఇంటికి వెళ్ళడం మానేసి మీ ఇంట్లోనే ఉంటుంది. ఏదో పుట్టినరోజుకి పిలిచారని వెళ్తే దానికే ఇంత హడావిడి చేసావంటే నువ్వు ఇక మరి తప్పు నీదే కదరా అని రాజేష్ అంటుంటే, అవునరా, తప్పు నాది కూడా అనిపిస్తుంది నేను చెప్తుంటే. కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను మా ఆవిడ అలా జవదాటదు నా మాట. మా ఆవిడ అసలు నేనంటే చాలా ప్రేమ అని ఫుల్ కవరింగ్ కోటింగ్ ఇచ్చొచ్చాను మా అమ్మ దగ్గర. మా ఆఖరికి ఈవిడ ఇదేం చేసింది అనుకున్నావు, మా అమ్మ దగ్గర నా పరువు అంత తీసేసింది అని ఇక బాలు అంటుంటే, మీ అమ్మగారు నిన్ను ఎప్పుడు అంత గౌరవంగా చూసినప్పుడు నాకు చెప్పరా, ఇప్పుడు కాదు, మీనా వల్లే నీ గౌరవం అన్నీ పోయినాయి అంటే నేను అసలు నమ్మనురా. నేను చాలాసార్లు కాపాడింది, నేను చాలాసార్లు జైలు నుంచి బయటికి తీసుకుని వచ్చింది. అలాంటిది మీనాని మీ అమ్మని పోల్చకరా అని ఇక రాజేష్ అంటుంటే, నువ్వు చెప్పేది కూడా నిజమేరా. పొద్దున్న కోపంలో తిట్టి వచ్చేసాను. ఇప్పుడు తన నాతో మాట్లాడుతుందో మాట్లాడదో, ఏం చెయ్యాలో ఏంటో అని ఇక బాలు అనుకుంటుంటే, రే, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంట్రా, ఏం కొనమంటావు ఈసారి అని ఇక బాలు అంటుంటే, ఈసారి ఇప్పుట్లాగానే మీనాకి ఏది ఇష్టమో అది తీసుకుని వెళ్ళు, అంతే, సింపుల్. మీనా ఏది చూస్తే కరిగిపోతుందో నీకు బాగా తెలుసు కదా మీనా భర్తగా, దానికని అదే కొనుక్కొని తీసుకుని వెళ్ళు అని ఇక రాజేష్ చెప్పేసరికి, సరేరా, బాగానే ఐడియా ఇచ్చావు, అదే కొంటానులే అని ఇక బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే హల్వా కొనుక్కుని ఇంటికి బయలుదేరుతాడు. మీనా ఏమో బాలు కోసం ఇష్టమైన కర్రీ చేస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి వాసన గుమ్మలు తెగొచ్చేస్తున్నాయి అని ఇక రవి శృతి రూమ్ నుంచి బయటికి వస్తారు. ఏంటి మీనా, ఏం వండుతున్నావు అని ఇక శృతి మరియు రవి అడుగుతుంటే, చికెన్ కర్రీ వండుతున్నాను రవి అని మీనా అంటుంది. ఏంటి స్పెషల్ ఇవాళ వండుతున్నావు మీనా, ఏమైంది అని శృతి అడుగుతుంటే, ఇవాళ వండుతున్నానంటే అదేం కాదు, నాకెందుకో వండాలి అనిపించింది, అందుకే వండుతున్నాను అని మీనా అంటుంది. మాకు తెలుసులే, బాలు అన్నయ్య కోసమే కదా వదినా అని రవి అంటుంటే, అందరి కోసం, ఆయన కోసం కొంచెం ఎక్కువ అని మీనా అంటుంది. చాలే చాలే, మీ సరదాలో మేము వచ్చట్లు, ముందు వంట చేయి, ఆకలితో చచ్చిపోతున్నాము, తెగ వాసన వచ్చేస్తుంది అన్నట్టు రూమ్ నుంచి బయటికి వచ్చేశారు అని ప్రభావతి అంటుంటే, మా నువ్వు వండలేవు కాబట్టి అందరూ నీకులాగే వంట చేస్తారనుకోకు, మీనా వదిన చాలా బాగా చేస్తుంది, అయినా రోజు తింటున్నావు కదా, మెచ్చుకోవడానికి నీకు మనసు రాదులే అని రవి అంటుంటే, అవును రవి, మీ మమ్మీకి మీనా ఏమన్నా మంచి పని చేస్తే మీ మమ్మీకి అస్సలు నచ్చదు, అదే ఎవరి మధ్యలో ఉన్న గొడవ పెడదామంటే మాత్రం మధ్యలో వెళ్ళిపోతారు అని శృతి అంటుంది. ఇక అప్పుడే వాసన మనోజ్కి రోహిణికి కూడా వస్తుంది. వాళ్ళు కూడా బయటికి వచ్చి, అబ్బాబాబా ఏంటి వాసన ఎంత బాగా వస్తుంది, చికెన్ కర్రీ వండుతుందరా, చేయించండి, ఇవాళ ఒక పట్టు పట్టించాల్సిందే అని మనోజ్ అంటుంటే, అబ్బబ్బా ఏంట్రా తిండిగోలా, నీకు కూడా తిండిగోలే, ఛీ
ఏదో పెద్ద అమృతం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఏంటి అని ఇక ప్రభావతి అంటుంటే, అయితే మీరు చేయండి ఆంటీ, మీరు మీనా కన్నా బాగా చేస్తారంట కదా, మీరు వంట చేయండి మేము తింటాము సరేనా ఆంటీ అని శృతి అంటుంటే, అది అని చెప్పేసి ఇక ప్రభావతి తడబడుతూ ఉంటుంది. ఏంటంటీ వంట అనగానే వంట అనగానే ఇంకా మాటలు రావట్లేదా మీకు అని శృతి అంటుంటే, అలా కాదమ్మా, చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అందుకు అని ప్రభావతి అంటుంది. కదా మరి వండినప్పుడు చేసింది తినాలి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సరేనా ఆంటీ అని శృతి చెప్పగానే, ఇదేంటి నాకు లెక్చర్లు ఇస్తుంది అని మనసులో అనుకుంటుంది ఇక ప్రభావతి అయితే. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అందరికి ఇక మీనా అయితే చికెన్ కర్రీ వేసి పరోటాలు వేసి వడ్డిస్తూ ఉంటుంది. ఇక బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాలు వస్తే అన్నం పెడదాము, కర్రీ బాగుంది అని చెప్తే ఆయనతో మాట్లాడినట్టు అవుతుంది అని చెప్పేసి చాలా ఆశపడి చూస్తుంది బయటికి మీనా అయితే. ఇంకెంత చూసినా బాలు రాకపోయేసరికి ఇంకందరూ అయితే చికెన్ కర్రీ మొత్తం అందరూ వేసుకుని తినేస్తారు. అయ్యో అందరూ వేసేసుకుంటున్నారే అని ఇక రవి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మీనా మాత్రం ఏం మాట్లాడకుండా అలా నించుని చూస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అందరూ తింటుంటే సూపర్ ఉంది అని చెప్పేసి ఇక రవి వాళ్ళందరూ అంటుంటే, ప్రభావతి అయితే మాత్రం తినకుండా, ఏం సూపర్ ఉంటుంది, అందరూ వండే చికెన్ కర్రీ లాగే ఉంటుంది. ఏరా షెఫ్, నువ్వు కూడా షెఫ్వే కదా, మీ వదిన వంటలు అంతా నచ్చేస్తున్నాయా నీకు, నువ్వు షెఫ్వే ఉండి మీ వదినట్లు నచ్చినాయా నీకు అని ప్రభావతి అంటుంటే, షెఫ్ అయితే ఏంటమ్మా, షెఫ్ ఒక్కలే బాగా చేస్తారా, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ లేడీస్ అందరూ ఇంట్లో ఎవరైతే వంటలు చేస్తున్నారో వాళ్ళకి మాకన్నా బాగా వస్తాయి వంటలు, నీకు తెలుసా అని రవి అంటుంటే, అవును రవి, మీ మమ్మీ ఒక్కళ్ళే డ్యాన్స్ చేస్తారనుకుంటున్నారేమో, చుట్టుపక్కల మొత్తం చాలామందికి డ్యాన్స్ వచ్చా ఆంటీ, ఇలాగే డ్యాన్స్ వచ్చు అనుకుంటే సరిపోదు కదా, ఒక స్టేజ్ అంటూ ఉంటుంది, అందంగా వేయడం ఉంటుంది, స్టెప్స్ మర్చిపోకుండా వేయడం కూడా ఉంటుంది, అది ఇది అర్థమైందా, మీకు అంతకీ డ్యాన్స్ వల్ల అర్థం కాకపోతే వంట చేయండి ఒకసారి, ఆవిడ మీకే తెలిసిపోతుంది ఎంత బాగా చేస్తారో, అందరు చేసేది ఒకటేనో అని ఇక శృతి అంటే ప్రభావతి మాత్రం సైలెంట్గా కూర్చుని ఉంటుంది. పడిందా, అందరితోటి చెప్పులుగా ఏదైనా అనిపించుకోకుండా నువ్వు సైలెంట్గా ఉండవు కదా సత్యం అంటుంటే, సర్లే ఊరుకోండి ఇంక అందరు నాన్ననే వాళ్ళే అని ప్రభావతి తినేసి ఇంక అందరు తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక బాలు కారు వస్తుంది. ఈయన వచ్చారా అని చెప్పేసి ఇంకా మీనా అయితే వెళ్ళి చూస్తుంది. బాలు అయితే ఇక వెనకట్లో ఒక బాక్స్ పట్టుకుని ముందుకైతే వస్తాడు. మీనా కూడా బాలుని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇక బాలు రాగానే మీనా దగ్గరికి వెళ్తుంది. ఏంటండి ఇంత ఆలస్యమైంది వాళ్ళ అని మీనా అడుగుతుంటే, అది కొంచెం పని ఎక్కువైంది అందుకని లేట్ అయింది అని బాలు అంటుంటే, అంత లేట్గా చేయకండి, కొంచెం ఫాస్ట్గా రండి, వేడివేడిగా తినొచ్చు, మీరు కూడా ఏదైనా తినాలనిపిస్తాయి అని ఇక మీనా అంటుంది. అప్పుడు ఇక రవి రూమ్ నుంచి బయటకు వస్తాడు. ఏంటదిరా అన్నీ ఇప్పుడు వచ్చారా, అన్నయ్య భోంచేస్తావా అని రవి అడుగుతుంటే, లేదురా ఇంట్లో తిందామని బయట కూడా తినకుండా వచ్చాను, ఏమైంది అని ఇక బాలు అడుగుతుంటే, అవునా వదిన చేసిన కూర మొత్తం అందరూ లాగించేశారు, ఇంచు కూడా మిగలేదేమో నాకు తెలిసి అని రవి అంటుంటే, అదేం కాదులే రవి, ఏమండి రండి మీ చేతులు కడుక్కుని రండి అని మీనా చెప్పడంతో ఇక చేతులు కడుక్కుని కూర్చుంటాడు బాలు. ఇక మీనా నుంచి లోపల కర్రీ తీసుకుని వస్తుంది మీనా. అరే వదిన ఏంటి వదిన ఇది అని రవి అడుగుతుంటే, మీ అన్నయ్య కోసం కొంచెం తీసి దాచాను రవి, అందరి ముందు పెడితే కావాలని వేసేసుకుంటారని కొంచెం తీసి మీ అన్నయ్య కోసం లోపల దాచిపెట్టానులే అని ఇక మీనా చెప్పడంతో, వావ్ వదిన వావ్, మీకు వంటల స్కిల్సే కాదు బ్రెయిన్ స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి, ఎంజాయ్ చేయరా అన్నయ్య అని చెప్పేసి వెళ్తాను వదిన అని ఇక అక్కడి నుంచి రవి అయితే వెళ్ళిపోతాడు. ఇక బాలుకి చికెన్ కర్రీ వేసి పెడుతుంది మీనా. అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మీనా వాసన, నా కోసమే చేసావా, నా కోసమే దాచావా, అరే నువ్వు ఇంకో పట్టు పెడతావా అని ఇక వెళ్ళిపోతున్న రవిని అయితే బాలు పిలుస్తాడు. వద్దని మేము ఆల్రెడీ తినేసి అమ్మే తినండి అని ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు రవి. మీనా నా పక్కన కూర్చో అని మీనాని పక్కన కూర్చోబెట్టుకుని తను తెచ్చిన బాక్స్ హల్వా అయితే మీనాకి ఇస్తాడు. ఇక మీనాకి ఇచ్చి మీనాకైతే తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే బాలు రూమ్లోంచి ప్రభావతి వాటర్ కోసమని బయటికి వచ్చి ఇక మీనా మరియు బాలు ఎంత క్లోజ్గా ఉన్నారో చూసి కుళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు గొడవ పొద్దున్నే కదా అయింది, ఇంకా అప్పటికే కలిసిపోరేమో అనుకున్నాను, అప్పుడే సాయంత్రం అయ్యేసరికి కలిసిపోయారు, అసలు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. ఇక ప్రభావతి చూస్తుందని గమనించిన మీనా అయితే కావాలని బాలుకి రైస్ వేయినా అండి, కర్రీ వేయినా అండి, కావాలి కావాలి అని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తూ ఉంటుంది ఇక మీనా. ఇక అక్కడి నుంచి లేచి ప్రభావతి దగ్గరికి వెళ్తుంది మీనా. ఏంటత్తయ్య స్వీట్ తింటారా, మా ఆయన నా కోసం హల్వా తీసుకొచ్చారు, అది తింటే నా కోపం ఎగిరిపోతుందని తీసుకొచ్చారు అని ఇక మీనా చెప్తుంటే, చాలే సంబరాలు, అయితే పెద్ద స్వీట్ బాక్స్ ఇచ్చారు మురిసిపోతున్నావా, ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, అప్పుడేం చేస్తావో నేను చూస్తాను అని ప్రభావతి అంటుంటే, మీకు ఎప్పుడు మా మధ్య గొడవ అవుతుంది, మా మధ్య చిచ్చులు పెడదామని చూస్తారు కదా అత్తయ్య, మీరు ఏం బాధపడకండి, మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా ఎన్ని చేసినా నేను మా ఆయన ఎప్పటికీ విడిపోలేము, ఎందుకంటే ఆ దేవుడు రాసిన రాత మాది, మీ ఇలాంటి వాళ్ళు ఎవరు తప్పించర్లేండి అని ఇక
అని మీనా అంటుంటే ఇక ప్రభావతి అయితే కోపంతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? కోపం వచ్చేస్తుందా? తిట్టేద్దామనుకుంటున్నారా? తిట్టేయండి. ఇక్కడే ఉన్నారు. మీరు అన్నారు కదా ఆయన ఎప్పటికీ మార్చలేనని, తాగుబోతుగానే ఉంటారని, నాతో ఎప్పుడు ఉండలేరని అన్నీ అన్నారు కదా మాటలు. ఇప్పుడు వెనక్కి తీసుకోగలుగుతారా? తీసుకోలేరు కదా. మేము ఎంత పెద్ద గొడవ పడ్డా మళ్ళీ కలిసిపోతాము. అది ఆ సత్తా మా ఇద్దరి మధ్యలో ఉంది. ఆ అండర్స్టాండింగ్ మా ఇద్దరికి ఉంది. కానీ మీకు అలా కాదు కదా. కొడుకుని అర్థం చేసుకోవడం తెలియదు. ఏ కొడుకు మంచివాడో కూడా మీకు తెలియదు. పాపం రోహిణికి మనోజ్కి ఏమేమవుతున్నాయో ఏంటో. అప్పుడు జడ్జిలు అన్నారు కదా గొడవలే అసలు అవ్వకపోతే వాళ్ళిద్దరి మధ్య అసలు ఏదో దాస్తున్నట్టే ఉంటుంది సంబంధం అని చెప్పేసి అప్పుడు జడ్జిలు అన్నారండి షోలో. అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి మీ పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని అని అనేసి ఇక మీనా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి బాల దగ్గర కూర్చుంటుంది. ఇక ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి అయితే ఛే అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది రూమ్లోకి. అసలు ఏమనుకున్నాను, ఏం చేశాడు వీడు? ఇద్దరు గొడవ పడితే ఒక 4-5 రోజులైనా మాట్లాడుకోరు, ఇది పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఆఖరికి వచ్చి మాట్లాడేశాడు, ఇద్దరు కలిసిపోయారు. వీరిద్దరిని అసలు విలగొట్టడం ఎలాగా అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. ఏంటి ప్రభా ఈ టైంలో కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు దెయ్యంలాగా? ముందు పడుకో అని సత్యం ఇంకా పడుకోమంటాడు ప్రభావతిని. ఇక ఇద్దరు పడుకుంటారు. మీనా బాలు అయితే కబుర్లు చెప్పుకుంటారు. సారీ మీనా, మీ తమ్ముడి దగ్గరికి నిన్ను వెళ్ళొద్దండం తప్పే, నన్ను క్షమించు అని బాలు అంటుంటే అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి, తప్పండి, అలా అడగకూడదు. మనం కలిసిపోయాము, అయిపోయింది. మీరు మొన్న అవార్డ్ షోలో కూడా ఏం చెప్పారు, కపుల్ కాంటెస్ట్లో మేము అసలు క్షమాపణ చెప్పుకోము అని చెప్పారు. ఇవాళ ఏంటండి కొత్తగా క్షమాపణ చెప్తున్నారు అని ఇక మీనా అడుగుతుంటే ఏం లేదు, రాజేష్ గారు చెప్పాడు నాకు నేనేం తప్పు చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను మీనా, అంతకుమించి ఏమీ లేదు అని బాలు అంటుంటే మీరేం తప్పు చేయలేదండి, మా తమ్ముడు ఏదో చేయలేని నేరమే చేశాడు, కానీ మీరు నా దగ్గర బయట పెట్టట్లేదు, మీ మనసులోనే దాచేసుకున్నారు. అది నాకు బయట పెట్టేటప్పుడు నాకు తెలుస్తుంది కదా, నాకు తెలియదు కాబట్టి మా తమ్ముడు మంచోడు అనుకుంటున్నాను. మీరేమో ఆడి విషయంలో మీకు ఏదో తెలిసింది, అందుకని మీరు కోప్పడుతున్నారు అని తలుచుకుంటున్నప్పుడల్లా. అదే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి అంతే, ఈసారి వెళ్ళనులేండి అని మీనా అంటుంటే అయ్యో అలా కాదు మీనా, నీ ఇష్టం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, నేను ఇంక వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు మీనా, ఆ రోజు అలా మాట్లాడడం తప్పే అని చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దని నేను అనలేదు మీనా, నువ్వు వెళ్ళొచ్చు సరేనా అని ఇక బాలు అంటుంటే సరేనండి చాలా థ్యాంక్స్, ఈసారి మిమ్మల్ని బాధ పెట్టే విషయం ఏదైనా సరే నేను చేయనండి అని మీనా కూడా అంటుంది. అది మా పూల కంప అంటే, అది మా ముళ్ళ కంప అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే పదండి తినేసారు కదా, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, పడుకుందామని మీనా అంటుంటే మీనా ఇదంతా నా కోసమే చేసావు కదా నువ్వు అని బాలు అంటాడు. అవునండి మీకోసమే చేశాను, కర్రీ మీకు ఇష్టమని చాలా మనసు పెట్టి ప్రేమతో చేశాను మిమ్మల్ని కరిగిద్దామని, కానీ ఆల్రెడీ మీరు కరిగిపోయి వచ్చారని నాకు తెలియదు, రాజేష్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మీనా అంటుంటే అంటే మొత్తం థ్యాంక్స్ అని వాడికేనా, నాకేం చెప్పవా అని బాలు అంటుంటే మీకు కూడా చెప్తానులేండి, అన్నయ్య మాటలకి కరిగిపోయారు కదా, మేము కూడా మీకు చెప్తాను. ఏం చెప్పాడు అన్నయ్య అని మీనా అడుగుతుంటే అదే నిన్ను బాధ పెట్టాను కదా, అలాగే మనోజ్ విషయంలో కూడా మీనా అలాగే రియాక్ట్ అయ్యిందా అని అడిగాడు. నువ్వు అలా రియాక్ట్ అవ్వలేదు కదా, అవ్వలేదని చెప్పాను, దానికి నాకు పెద్ద క్లాస్ తీసుకున్నాడులే మీనా అని బాలు అంటుంటే మంచిది పని చేశాడు క్లాస్ తీసుకుని అన్నయ్య, లేకపోతే కోపంతో ఎగిరిపోదురేమో మీరు కదా అని మీనా అడుగుతుంది. అంత లేదులే మీనా, నీ మీద కోపం మహా అయితే ఒక రోజు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు, అంత ఇష్టం నువ్వు నాకు అని బాలు అంటాడు. సర్లేండి పడుకుందాము, నాకు నిద్ర వస్తుంది అని ఇక మీనా వాళ్ళందరూ పడుకొని పొద్దున్న లెగుస్తారు. అప్పటికి రూమ్ నుంచి ప్రభావతి బయటకు వచ్చి ఏయ్ కాఫీ పెట్టవే అని ప్రభావతి అంటుంటే ఒసే నిన్నే కదా నీకు చెప్పాను నేను మీనా అలా అనద్దని, మళ్ళీ ఇవాళ కూడా అడగడుగుతున్నావేంటి, పాపం దానికి అలవాటు అయిపోయింది పాపం మీనాకి, ఛే నీకు అసలు కాఫీ ఇవ్వదు ఇంకొక కోడలైతే అని ఇక సత్యం అంటుంటే ఏయ్ కాఫీ తేవే అని మళ్ళీ అడుగుతుంది ప్రభావతి. ఇంకెంత పిలిచినా పలకదు మీనా అయితే. మీనా పలకకుండా తన రూమ్లో తను వంట చేసుకుంటూ ఉండేది కిచెన్లో నుంచుని. ఏంటే పిలుస్తుంటే నువ్వు పలకవేంటి, చూడొచ్చిందా నీకేమన్నా అని ఇక మీనా అని అంటుంది ప్రభావతి. నాకా అత్తయ్య, ఎవరత్తయ్య మీరు మాట్లాడేది, నాతోనేనా, నా పేరు ఏయ్ కాదండి, నా పేరు మీనా అని మీనా అంటుంటే ఏంటే వెటకరంగా అంటున్నావా, నీ పేరు మీనా అని నాకు కూడా తెలుసు అని ప్రభావతి అంటుంటే మరి ఎందుకు అత్తయ్య ఏయ్ ఏయ్ తేవే అంటున్నారు, రోహిణిని శృతిని అలాగే పిలుస్తారా మీరు, అలా పిలవరు కదా, మరి నన్నెందుకు అలా పిలుస్తున్నారా అని మీనా అడుగుతుంటే వాళ్ళిద్దరూ డబ్బున్న కోడళ్ళే, వాళ్ళెందుకు పిలుస్తాను, నువ్వు డబ్బులేని కోడలు కాబట్టి నేను అలా పిలుస్తాను అనిక భవతి అంటుంటే అవునా, అయితే రోహిణి శృతి అని గట్టి గట్టిగా పిలిచి వాళ్ళని టీ కాఫీ పెట్టమని చెప్పండి సరేనా అత్తయ్య అని మీనా అంటుంది. ఏంటి వెటకారంగా ఉందా, అయ్యో రామా వెటకారం ఏంటత్తయ్య, మీరు చెప్పింది నేను రివర్స్లో చెప్పాను, డబ్బున్న కోడళ్ళు కదా, డబ్బున్న కోడలతోనే మీరు సేవలు చేయించుకోండి, మాతో మేము పేదవాళ్ళం, మాతో మీరేం చేయించుకుంటారులే అని ఇంకా మీనా వెటకారంగా చెప్తుంటే
శభాష్ మీనా శభాష్ అన్నప్పుడే బాలు వస్తాడు. ఎవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి సమాధానం. బాగా చెప్పావు నా బూలు కంప అని బాలు అంటుంటే, ఏంట్రా నువ్వు దానికి సపోర్టా? తల్లికి టీ ఇవ్వలేదని చెప్పేసి మీ భార్యను తిట్టాలి కానీ నువ్వేంటి దానికి సపోర్ట్ చేస్తున్నావని ప్రభావతి అడుగుతుంటే, నీకు సపోర్ట్ చేయాలా? దేనికి సపోర్ట్ చేయాలి? నువ్వు ఇప్పుడు ఏమన్నా పిఎం ఇంటికి వెళ్ళాలా, సీఎం ఇంటికి వెళ్ళాలా? ఇంట్లో కూర్చుని ఉంటావు కదా, నీ కాఫీ నువ్వు పెట్టుకోలేవా? అయినా మీనా పెట్టినా నేను చెప్పలేదు, నువ్వు పిలిచినట్టు కూడా అనిపించలేదంట. ఓయ్ ఉయ్ అని పిలిస్తే ఎవరు పలుకుతారు అనుకుంటున్నావు? నా పెళ్ళానికో పేరుంది, ఆ పేరు పెట్టి పిలవచ్చు కదా. అదే తను చెప్పింది, నువ్వు పిలవలేదు, నీకు కాఫీ లేదు అంతే. పిలిస్తే పిలువు, లేదంటే కాఫీ పెట్టుకో, లేదంటే ఇంకా ఇద్దరు ముద్దులు కూడా ఉన్నారు కదా వాళ్ళని పిలిపించుకో అని బాలు కూడా అంటాడు. అమ్మయ్య, మా ప్రభావతికి వాళ్ళు డోస్ పడిపోయింది అని ఇంకా సత్యం అయితే మనసులో ఆనందపడుతూ ఉంటాడు. అందరూ నన్ను చూసి ఏడ్చే వాళ్ళే. నేను చిన్న మాట మాట్లాడితే అందరూ తప్పులన్నీ వెతుకుతారు. ఛీ అని ఇంకా ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, కాఫీ పెట్టుకోవడం కూడా రాదు మా లక్షావతికి. మళ్ళీ లక్షలున్న కోడలు మాత్రం కావాలి, వాళ్ళు పెట్టివ్వలేరు. ఏంటో జీవితం, కొన్ని జీవితాలు అంతే, డబ్బున్నా ఏమీ తినలేరులే అని ఇక బాలు గట్టిగా అనేసరికి తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. ఇక మీనా బాలు అయితే నవ్వుకుంటూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.